Hi everyone. Good morning. Is my voice loud and clear? Can you guys please confirm in the comment section? Are you guys able to hear me? Is my voice loud and clear? If it's fine, if it's good to go, we can start the session. Am I audible, guys? Okay. Today we are going to discuss coding and decoding. This session is going to be really wonderful. So we are going to learn at least one new thing in this session. Stay focused. And before getting into this session, I would like to discuss this. So bank, SSC and RRB, these three put together, it's a combo pack. Sessions will be available live as well as recorded. Fine. సో ఇక్కడ మీకు ఎవరైతే మేము క్లాసెస్ చెప్తున్నామో మా సెషన్స్ లైవ్ రికార్డెడ్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ ప్లస్ టెస్ట్స్. Okay, and along with that, paper explanation will be done. Topic wise quizzes, topic wise PDFs ఉంటాయి. And this program is available offline as well as online. This program is available offline as well as online. As far as offline is concerned, classes will be held in Vizag. Online, as you know, you can attend the sessions from anywhere from the world. And then this offer is valid till 30th November. There is a discount on the price. Inaugural offer, the actual price being 35,000 for offline, that's been offered for 25,000. And along with that, there is an additional discount up to 20% on this price. Okay, 25,000 is the offered price, and above this, on this, there is again a 20% discount. So the final offline price will be 20,000. Final online price will be 20% discount on this, and the final price is 16,000. And this price is valid only till 30th November. If you guys have any queries, you guys can reach us on this number. Feel free to call us. So call చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. Fine. And now let us get into the session. Coding, decoding. అసలు కోడింగ్ డీకోడింగ్ అనేది ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి అంటే దేనికి సంబంధించింది? కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ విల్ బి గివెన్ మోస్ట్లీ ఆన్ లెటర్స్, అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనుకోవచ్చు మనం. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్సే దీంట్లో కీలక పాత్ర పోషిస్తాయి. సో ఏ నుంచి జెడ్ వరకు అంటే మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 26 ఉన్నాయి. ఇది అందరం చెప్పగలుగుతాం, దీంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు ఈ 26లో నేను 10th లెటర్ ఏంటి అని అడిగితే మనం జే అని చెప్పగలిగి ఉండాలి. ఏ లెటర్ అడిగినా సరే 1 to 26 లెటర్ అడిగితే అది ఎన్నో లెటరో నెంబర్ చెప్పగలగాలి. నెంబర్ అడిగితే లెటర్ చెప్పగలిగి ఉండాలి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవడానికి నన్ను అడిగితే బెస్ట్ వే, ఐ వాంట్ యూ టు by heart the place values from A to Z. Guys, this is always suggestible. You know the base logic. దానికి ఆ నెంబర్ ఎందుకు రాసావో నీకు తెలుసు. నీకు బేస్ లాజిక్ తెలిసినప్పుడు నీకు ఖచ్చితంగా గుర్తుండాలి, దాని ఇంపార్టెన్స్ ఉంది అన్నప్పుడు మనకి రెండే విధానాలు ఉంటాయి. ఒకటి ప్రాక్టీస్ చేయడం, రిపీటెడ్గా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే నీకు ఆ వాల్యూస్ అన్ని గుర్తుంటాయి. ఇది ఎప్పుడు మనకి టైం ఉన్నప్పుడు. లేదు వాల్యూస్ తక్కువ టైంలో గుర్తుండాలి అంటే రిపీటెడ్గా చదవాలి. నీ బ్రెయిన్కి నువ్వు ఆ వాల్యూస్ని అలవాటు చేయాలి. ఓకే, సో బట్టి పట్టడం అంటే చాలా మందికి ఒక రాంగ్ అజంప్షన్ ఉంటుంది. అది రాంగ్ అజంప్షన్ అవ్వడానికి వీల్లేదు. సో రిపీటెడ్గా చేయడమే. సో నీ బ్రెయిన్కి నువ్వు అలవాటు చేస్తావు, రిపీటెడ్గా చదువుతావు. సో 1 నుంచి 26 వరకు లెటర్స్కి నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం అయితే కాదు. ఫైన్. సో
అలాంగ్ విత్ దట్ మనం లెటర్ సిరీస్ క్లాస్ చెప్పుకున్నప్పుడు డిస్కస్ చేసాం. 27th లెటర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే అలా చేయాలి, 30th లెటర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే అలా చేయాలి. ఇవి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. ఈ సెషన్ కొత్తగా వినే వాళ్ళకి కూడా అది అడ్వాంటేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30th లెటర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే మనందరికీ ఏం తెలుసు, 26 అంటే జెడ్ అని తెలుసు. ఇంతవరకు ఎవరికి ఎలాంటి అనుమానం ఉండదు. 26 అంటే జెడ్, దట్స్ ఫర్ షూర్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, 30th లెటర్ ఏంటి అనేది. 30th లెటర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 26 మనకి జెడ్ అని తెలిసినప్పుడు 27 విల్ బి ఏ, 28 విల్ బి, ఇలా రాస్తాం కదా మనం ఆల్ఫాబెట్. ఏ నుంచి ఎం వరకు మనం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ అంటాం, ఎన్ నుంచి జెడ్ వరకు సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ అంటాం. సో ఒకవేళ కనుక మనం ఆల్ఫాబెట్ అంతా ఇలా రాస్తే 13 పేర్స్ గా మనం డివైడ్ చేసినప్పుడు ఏ నుంచి ఎం వరకు ఫస్ట్ హాఫ్ అని, ఎన్ నుంచి జెడ్ వరకు సెకండ్ హాఫ్ అని. ఇక్కడ చూసారా మీరు, ఎన్ నేను ఏ కింద కాకుండా ఎం కింద స్టార్ట్ చేశాను. ఓకే, ఇలా రాసినప్పుడు వీటిని మనం ఏమంటామంటే ఆపోజిట్ లెటర్స్ అంటాం. ఆపోజిట్ లెటర్స్. ఏది దేనికి ఆపోజిట్? ఏకి జెడ్ ఆపోజిట్, బికి వై ఆపోజిట్, వైకి బి ఆపోజిట్, సికి ఎక్స్ ఆపోజిట్, ఎక్స్కి సి ఆపోజిట్, డికి డబ్ల్యూ ఆపోజిట్, డబ్ల్యూకి డి ఆపోజిట్ అండ్ సో ఆన్. ఎంకి ఎన్ ఆపోజిట్, ఎన్కి ఎం ఆపోజిట్. ఓకే, అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ గా మనం అబ్జర్వ్ చేసేది ఏని, రైట్ హ్యాండ్ నుంచి చూస్తే రెండో చివరి నుంచి చూస్తే మొదటి అక్షరం జెడ్. సో ఇటు నుంచి మొదటిది, అటు నుంచి మొదటిది ఆపోజిట్. సో ఇటు నుంచి రెండోది బి, అటు నుంచి రెండోది వై. ఇలా మనం 13 పేర్స్ ని గుర్తించి వీటిని ఆపోజిట్ లెటర్స్ అంటున్నాం, వాటి ప్లేస్ వాల్యూస్ ని బట్టి. ఇక్కడ మనం ప్లేస్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఆ లెటర్ ఎన్నోది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో అనేదే ప్లేస్ వాల్యూ. అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి 3, డి 4 అండ్ సో ఆన్. ఇలా జెడ్ వరకు రాసాం అనుకుంటున్నాం మనం. ఇలా వాల్యూస్ రాసినప్పుడు వీటి ప్లేస్ వాల్యూస్ ని బట్టి ఏ అంటే 1, జెడ్ అంటే 26 కదా, సమ్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 27. అలాగే సెకండ్ పెయిర్ లో బి అంటే 2, వై అంటే 25, సమ్ ఆఫ్ దీస్ టూ ఇస్ 27. C3, X24, సమ్ ఆఫ్ దీస్ టూ ఇస్ 27. చివరి వరకు 13 పేర్స్ లోనూ అదే జరుగుతుంది. ఇది వీటిలో ఉన్న సిమిలారిటీ, మనం అబ్జర్వ్ చేయాల్సిన సిమిలారిటీ. ఇస్ దట్ క్లియర్? అండ్ దెన్ సో మనకి లెటర్ వాల్యూస్ వచ్చేస్తే క్వశ్చన్స్ మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది అసలు కోడింగ్ అండ్ డీకోడింగ్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా సాల్వ్ చేయాలి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని టాపిక్స్ లైక్ నెంబర్ సిరీస్, లైక్ కోడింగ్ డీకోడింగ్, ఇవన్నీ ట్రయల్ అండ్ హిట్ తో సాల్వ్ చేసే క్వశ్చన్స్. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటాం కదా, ఒక ట్రయల్ వేస్తాం, వర్కౌట్ అయ్యి మనకు ఆన్సర్ వస్తే దట్స్ ఎ గుడ్ థింగ్. మన లాజిక్ ఫెయిల్ అయిన ప్రతిసారి ఇంకొక హిడెన్ లాజిక్ గురించి మనం ట్రై చేస్తాం. సో ఇలా ఎంతవరకు మనకు ఆన్సర్ వచ్చే వరకు. ఈ ట్రయల్స్ అన్ని అసలు ఎన్ని రకాల ట్రయల్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి మాత్రమే ఉంటాయి అని ఎవరూ కంక్లూడ్ చేసి చెప్పడానికి లేదు, ఎవరూ చెప్పలేరు. దెర్ ఆర్ ఇన్ఫినిట్ ట్రయల్స్, అమంగ్ విచ్ నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ మెనీ వ్యాలిడ్ ట్రయల్స్. క్లియర్? మన బ్రెయిన్ కి ఇలా ఆలోచించడం వస్తే మిగిలిన లాజిక్స్ ఒకవేళ ఇక్కడ మనం డిస్కస్ చేయకపోయినా అది సాల్వ్ చేసే ఎబిలిటీ మన బ్రెయిన్ కి వస్తుంది. నౌ లెట్స్ వర్క్ ఆన్ దీస్ థింగ్స్ నౌ. లెట్ మీ గివ్ యూ సమ్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఇన్ దిస్ క్లాస్. దీంట్లో ఒక రకం ఇక్కడ ఉన్న వర్డ్ కి ఒక నెంబర్ కోడ్ అయ్యింది అనుకుందాం. ఇక్కడ నేనేమో వర్డ్ ఇచ్చాను, దానికి కోడ్ గా నేను ఒక నెంబర్ రాశాను. ఇఫ్ క్యాట్ ఈస్ కోడెడ్ యాజ్ 24, మనకి ఎగ్జామ్ లో యాక్చువల్ గా క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ క్యాట్ ఈస్ కోడెడ్ యాజ్ 24 అండ్ టైగర్ ఈస్ కోడెడ్ యాజ్ 59, then elephant is coded as. ఇలా క్వశ్చన్ ఉంది అనుకుందాం. ఓకే, ఒక పర్టికులర్ కోడ్ లాంగ్వేజ్ లో క్యాట్ 24 గా రాయబడితే, టైగర్ 59 గా రాయబడితే ఎలిఫెంట్ కోడ్ ఏంటి, అదే లాంగ్వేజ్ లో అదే లాజిక్ తో. ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు కదా, వీటిని మనం హింట్స్ గా కన్సిడర్ చేయాలి, సిరీస్ లాగా కాదు. అంటే ఇక్కడ నుంచి ఇది ఎలా రిలేట్ అయ్యిందో ఇక్కడ నుంచి ఇది ఎలా రిలేట్ అవ్వాలి అనుకోవడానికి వీల్లేదు. ఇది నెంబర్ సిరీస్ కాదు, ఆర్ లెటర్ సిరీస్ కాదు. కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు రిలేట్ దీస్ టూ, అండ్ ద సేమ్ లాజిక్ షుడ్ బి అప్లైడ్ ఫర్ దీస్ టూ, అండ్ దెన్ యూ నీడ్ టు అప్లై ద సేమ్ లాజిక్ హియర్ టు గెట్ యువర్ ఆన్సర్.
దట్స్ హౌ ఇట్ వర్క్స్. క్లియర్? దిస్ ఇస్ ద ఎఫిషియంట్ వే. అంటే క్యాట్ నుంచి 24 ఎలా కనెక్ట్ అయ్యిందో, ఏ లాజిక్ తో అయితే ఇది కనెక్ట్ అయ్యిందో, టైగర్ 59 కూడా అదే లాజిక్ తో కనెక్ట్ అయిందా లేదా మనం చెక్ చేసి లాజిక్ వర్కౌట్ అయితే సేమ్ లాజిక్ మనం ఈ వర్డ్ కూడా అప్లై చేయాలి. ఇస్ దట్ క్లియర్? అండ్ అలాంగ్ విత్ దిస్, సాధారణంగా మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా ఎగ్జామ్లో, దట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అంటే లెటర్స్ ఫైండ్ అవుట్ చేస్తే, మొత్తం ఇచ్చిన 10 లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. 3 4 ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ తెలిసిపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. నవ్ ఇన్ దిస్ క్వశ్చన్ దీని గురించి మనం మాట్లాడుకుంటే, ఇఫ్ క్యాట్ ఈస్ స్కోర్డ్ యాజ్ 24, ఇఫ్ క్యాట్ ఈస్ స్కోర్డ్ యాజ్ 24, టైగర్ ఈస్ స్కోర్డ్ యాజ్ 59, ఎలిఫెంట్ ఈస్ స్కోర్డ్ యాజ్. అసలు జనరల్ గా వర్డ్ ని నెంబర్ ని చూడగానే ఫస్ట్ వచ్చే ఐడియా ఏంటి? ఫస్ట్ మనం బ్రెయిన్ కి స్ట్రైక్ అయ్యే ఐడియా ఏంటి? ప్లేస్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. ఆ ప్లేస్ వాల్యూస్ ని యాడ్ చేయడమో మల్టిప్లై చేయడమో, ఇంకా అక్కడి నుంచి రకరకాల ప్రయోగాలు. సో ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూస్ కన్సిడర్ చేద్దాం. సి అంటే 3, ఏ అంటే 1, టీ అంటే 20. ఈ 3 నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 3 + 1 + 20. పుట్టింగ్ దీస్ 3 నెంబర్స్ టుగెదర్ వి గాట్ 24. ఇది జనరల్ గా మనకి స్ట్రైక్ అయ్యే ఫస్ట్ ఆలోచన. సో 3 + 1 + 20, 24 వర్కౌట్ అయ్యింది. సేమ్ లాజిక్ టైగర్ కి వర్కౌట్ అవుతుందో అవ్వట్లేదో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్లేస్ వాల్యూస్ కన్సిడర్ చేస్తే T20, I9, G7, E5, R18. Let's add these numbers now. 20 + 9, 29, 29 + 7, 36, 36 + 5, 41, 41 + 18, 59. క్లియర్? లాజిక్ వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇదే లాజిక్ ఈ వర్డ్కి అప్లై చేయాలి. నువ్వు క్వశ్చన్ని ఇచ్చిన టైంలో సాల్వ్ చేయాలి అంటే 40 to 50 సెకండ్స్ లోపు మనం సాల్వ్ చేయాలి అనుకుంటే ప్లేస్ వాల్యూస్ వస్తేనే తొందరగా సాల్వ్ చేయగలుగుతాం. ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే సాధారణంగా నేర్చుకునేటప్పుడు స్టూడెంట్కి ఏమనిపిస్తుంది అంటే పేపర్ మీద రాసుకుని పక్కన పెట్టుకుంటే ఈజీ అనిపిస్తుంది. బట్ ఐ వాంట్ యూ ఆల్ టు అండర్స్టాండ్ దిస్. ఫోకస్ ఆన్ మై వర్డ్స్ గైస్. దట్స్ ఎ డిఫరెంట్ కేస్ సినారియో. ఇట్ కన్స్యూమ్స్ మోర్ టైమ్. బట్ వన్స్ యూ గెట్ thorough with these values, thorough with the letter values, నువ్వు చూసి క్యాల్కులేట్ చేయగలుగుతావు. రాసుకోవాల్సిన వెతుక్కోవాల్సిన పని ఉండవు. ఫైన్, దిస్ ఇస్ అ క్లియర్ ఇన్స్ట్రక్షన్. నవ్ E5, L12, E5, P16, H8, A1, N14, T20. Add all these numbers now. Putting all these numbers together, 5 + 12, 17, 17 + 5, 22, 22 + 16, 38, 38 + 8, 46, 46 + 1, 47, 47 + 14, 61, 61 + 20, 81. So your answer will be 81. Now, I would like to give you another question. Think on this question of guys, if this is your question, think on it. World is scored as 25, school is scored as 36, classroom is scored as. I expect you guys to come with the answer. Once you get the answer, write it in the comment section. మీరు ఆన్సర్ రాసినా లాజిక్ రాసినా both the things will work. World is scored as 25, school is scored as 36, classroom is scored as. Think as much as you can to relate these things. ఇచ్చిన వర్డ్ని నెంబర్ని రిలేట్ చేయడానికి మనకు ఆన్సర్ వచ్చిందా రాలేదా అనేది దట్స్ అ డిఫరెంట్ కేస్ సినారియో. చాలా చిన్న విషయం. ఆన్సర్ వచ్చినా చిన్న విషయమే, రాకపోయినా చిన్న విషయమే. ఎన్ని వ్యాలిడ్ ట్రయల్స్ వేయగలుగుతున్నాం అనే దాని మీదే నేర్చుకోవడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇస్ దట్ క్లియర్? వైల్ వీఆర్ లెర్నింగ్ మన బ్రెయిన్ని మనం అలా ట్యూన్ చేయాలి. ఆన్సర్ రాకపోతేనే మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం అనే విషయాన్ని గుర్తించాలి. థింక్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్.
Yes. Let us work on this question of ప్రతిసారి ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేయడమే కాకుండా వేరే రకంగా మనం ట్రై చేయాల్సి వస్తే క్వశ్చన్ని సాల్వ్ చేయాల్సి వస్తే ఇంకా ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు. లెటర్ వాల్యూస్తో సహా ప్రతి ప్రాపర్టీ గురించి మనం ఆలోచించాలి. ప్రతి లెటర్కు ఉన్న ప్రాపర్టీ గురించి ఆలోచించాలి. ఆ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయనే దాని గురించి ఆలోచించాలి. దాంట్లో వవల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి ఆలోచించాలి. ఓకే, ఈ ఒక్కొక్కటి మనం నేర్చుకుంటాం, ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుంటాం, ఇవన్నీ అప్లై చేస్తూ వెళ్తాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఏదో ఒక హింట్ ఉంటుంది. దీంట్లో ఉన్న హింట్ ఏంటంటే నాకు 25 అనే నెంబరు, 36 అనే నెంబరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి హింట్స్గా పనిచేస్తాయి. 25 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. మీరు దేనికది స్క్వేర్ చెప్పగలిగితే మంచిది. 36 అగైన్ ఇస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. 25 is a perfect square. 36 is also a perfect square. So we have two perfect squares in this question. Fine. 25 దేనికి స్క్వేర్? 5 స్క్వేర్. 36 దేనికి స్క్వేర్? 6 స్క్వేర్. ఇది 100% వర్కౌట్ అవుతుందా అంటే ట్రయల్ అండ్ హిట్ కాబట్టి మనం ఒక ట్రయల్ వేయాల్సిందే కాబట్టి ట్రయల్ వేస్తాం. మిస్ అయితే ఇంకొకలాగా ఆలోచించడానికి ట్రై చేస్తాం. సో 25ని 5 స్క్వేర్ అని మనం రాసుకున్నప్పుడు నేను వరల్డ్ అనే వర్డ్ని 25తో రిలేట్ చేయడానికి మనకి సఫిషియెంట్గా సెట్ అవ్వట్లేదు కాబట్టి ఐ వుడ్ లైక్ టు రిలేట్ ఇట్ విత్ 5. ఇంకొక ట్రైల్ వేస్తున్నాను నేను. ఒకవేళ ఈ బేస్ లాజిక్ వర్కౌట్ అయితే నేను ఆన్సర్ చేస్తుంటాను ఖచ్చితంగా. సో వరల్డ్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. అందులో 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 స్క్వేర్ ఇచ్చి ఉండొచ్చు. స్కూల్ ఈ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. సో యు ఆర్ గివెన్ 6 స్క్వేర్. నౌ ఇన్ ద వర్డ్ క్లాస్ రూమ్ హౌ మెనీ లెటర్స్ వీ హ్యావ్? క్లాస్ రూమ్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? లెట్ us కౌంట్ దిస్ వన్స్. 1 2 3 4 5 6 7 8 9. 9 లెటర్స్ ఉన్నాయి. సో our answer should be 9 square and it's 81. That brings me to the next question of, now I'd like to give you another question. Work on this question of, if 10 equal to 12, 7 equal to 30, then 12 equal to 10 12 అయితే 7 12 కన్నా ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందా? 10 నెంబర్గా 7ని నెంబర్గా కన్సిడర్ చేయకండి. 10 is a word, 7 is a word. Try to relate these things. 10 should be related to 12. With the same logic, 7 should be connected to 30. ఈ రెండు చోట్ల నీ లాజిక్ వర్కౌట్ అయితే, రెండు చోట్ల సేమ్ లాజిక్తో నువ్వు కనెక్ట్ చేయగలిగితే యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. యూ కెన్ డెఫినెట్లీ గెట్ ద ఆన్సర్ హియర్. ఎంత త్వరగా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం అనేది కూడా ఆలోచించాలి. వర్క్ ఆన్ దిస్ గైస్. Now, what will be your answer here? Yes, one of your friends answered the question in the comments. That's a good thing. Guys, I think it's correct. One of your friends answered this. I think it's correct. Let us work on this question of, let us see. 10 12 అయితే 7 30 అయితే 12 ఎంత అవుతుంది? నౌ దీన్ని రిలేట్ చేయడానికి 10 అనే వర్డ్లో ఫస్ట్ ప్లేస్ వాల్యూస్తో ట్రై చేస్తే అది వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ 10 3. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ 7 5. నేను 12ని 3తో రిలేట్ చేయగలుగుతానా లేదా ఒకసారి ఆలోచిద్దాం. 3 into 4. 13 ఎలా రాయొచ్చు? 5 into 6. 12నేమో మనం 3 into 4 అని రాయగలిగాం.
13 ఏమో మనం 5 into 6 అని రాయగలిగాం. 12. మరి దీని పరిస్థితి ఏంటి? దీన్ని ఎలా రాయాలి? అసలు ఇలా ఎందుకు రాసాం? 3 into 4, 5 into 6 ఇది ఒక వ్యాలిడ్ ప్యాటర్న్ లో ఉందా? 3 అనేది నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్, 4 అనేది ఈ 3 కి నెక్స్ట్ నెంబర్, 5 అనేది నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ దిస్ వర్డ్, 6 అనేది 5 plus 1. Now, when you apply the same logic for the word 12, 12 లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను దేంతో మల్టిప్లై చేయాలి? ఈ 6 కి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 6 times 7 and our answer will be 42. Fine. Now that brings me to the next question. Let me give you another question now. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ గురించి కూడా ఆలోచించండి, ప్లేస్ వాల్యూస్ గురించి. దిస్ ఈజ్ అనదర్ క్వశ్చన్ ఆఫ్ yes, this is your one now. In a code language, student is coded as 10, computer is coded as 15, then classroom is coded as. రిలేట్ చేయడానికి student is coded as 10, computer is coded as 15, then classroom is coded as. ఇది 10, 15 కాబట్టి ఇక్కడ మనం 20 రాస్తాము అంటే that's not a valid logic, guys. I would like to repeat, this is not a series. You are not allowed to relate it this way. Student, in this question, as far as this question is concerned, student is the word which is nowhere related to the word computer. You are not allowed to relate student with computer, student computer with classroom. It won't work that way. You should always try to focus on finding the logic between student and 10. You should always try to connect those two. If it connects well, you guys need to apply the same logic for computer and 15. If the same logic works even then, you need to apply it here to get your answer. స్టూడెంట్ ని 10 తో రిలేట్ చేయడానికి ట్రై చేస్తాం, అది వర్కౌట్ అయితే సేమ్ లాజిక్ ని కంప్యూటర్ ని 15 ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అక్కడ కూడా అది ఫెయిల్ అయితే దట్స్ ఎ డిఫరెంట్ కేస్ సినారియో. అక్కడ కనుక క్లిక్ అయితే యూ నీడ్ టు అప్లై ద సేమ్ లాజిక్ ఫర్ క్లాస్ రూమ్. ట్రయల్ ఫెయిల్ అయిన ప్రతిసారి మనం ఇంకొక ట్రయల్ వేయాలి. ట్రయల్ హిట్ అయితే దాన్ని మనం ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తాం. నా స్టూడెంట్ అనే వర్డ్ లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 లెటర్స్ ఉన్నాయి. we have 7 letters. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇందాక మనం డిస్కస్ చేసిన లాజిక్ ని బట్టి నెంబర్ ఆఫ్ లెటర్స్ కూడా గురించి కూడా ఆలోచించాలి. కానీ ఇక్కడ నేను ఆలోచించినా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇంకొక లాజిక్ మనం ట్రై చేయాల్సి వస్తే ఇప్పుడు ఏ లాజిక్ ట్రై చేయాలి? స్టూడెంట్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ లో వవల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? స్టూడెంట్ అనే వర్డ్ లో వవల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? We have 2 vowel letters. 2 vowel letters are, what are the 2 vowel letters here? U is a vowel letter, E is a vowel letter. We have 2 vowel letters and the remaining are consonants. Number of vowels multiplied by number of consonants. In the same way, let's apply the same logic here. O, U and E. We have 3 vowel letters. Consonants and మిగిలినవన్నీ consonants ఏ కదా. అవి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 3 vowel letters ఉన్నాయి, 5 consonants ఉన్నాయి. That's how we got 15. Classroom, let us try to apply the same logic here. 1, 2, 3. We have 3 vowel letters. Consonants ఎన్ని ఉన్నాయి దీంట్లో? Let us try to count number of consonants in the word classroom. 1, 2, 3, 4, 5, 6.
So it's 3 into 6, that gives you 18. That brings me to the next question of, guys, if you have any queries, you guys can ask me. Try solving this question of, work on this question. In a code language, Earth is coded as 40, Africa is coded as 1, then river is coded as. Same logic should work with all the given 3. If it fits in these 2 places, I am sure that's going to be your answer even here. చాలా సందర్భాల్లో ఈ 2 చోట్ల వర్కౌట్ అయ్యింది, ఇక్కడ వర్కౌట్ అవ్వడానికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రతిదానికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో ఈ 2 చోట్ల వర్కౌట్ అయ్యింది, ఇక్కడ అవ్వని సందర్భాలు కూడా ఉంటాయి, కానీ మ్యాక్సిమం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే వాడు క్వశ్చన్ తప్పించినట్టు అని మనం అనుకోకూడదు. అదొక బేసిక్ అజంప్షన్. మనకి రాకపోతే క్వశ్చన్ తప్పు అనుకుంటాం మనం. అలా మనం అజ్యూమ్ చేసుకోకూడదు. వి నీడ్ టు వర్క్ ఆన్ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. బేసిక్గా క్లాస్ చెప్తున్న ఏ టీచర్ అయినా తన వల్ల స్టూడెంట్ నేర్చుకోవాలనే తపనతోనే చెప్తారు. క్వశ్చన్ తయారు చేసే ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ కరెక్ట్గానే ఉండాలని తయారు చేస్తారు. దట్స్ అ ప్యాషన్. ఇవన్నీ ప్యాషన్తోనే జరుగుతాయి. సో క్వశ్చన్ తప్పని మనం సింపుల్గా కొట్టి పడేయకుండా రెస్పెక్ట్ ఇచ్చి లెట్స్ వర్క్ ఆన్ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. ఒకవేళ క్వశ్చన్ తప్పైతే ఇంకొక ట్రైల్ ఎక్స్ట్రా వేస్తాం, అంతే కదా. దానివల్ల మనం నేర్చుకునేదే ఉంటుంది తప్ప పోయేదే ఉండదు. లెట్స్ వర్క్ ఆన్ దిస్ క్వశ్చన్ గైస్. Earth is coded as 40, Africa is coded as 1, river is coded as. ఈ వర్డ్లో, ఎర్త్ అనే వర్డ్లో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. 40ని 5తో రిలేట్ చేయాల్సి వస్తే 5 into 8 అనుకోవచ్చు. నేను ఒక ట్రైల్ వేస్తున్నా, వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆఫ్రికా అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. కానీ ఇక్కడ 1 రావాలంటే నేను 6తో దేన్ని మల్టిప్లై చేసినా రాదు, డివైడ్ చేస్తే వస్తుంది. సో ఈ లాజిక్ వర్కౌట్ అవ్వట్లేదు అనే విషయం త్వరగానే మనం అర్థం చేసుకోగలిగాం. సో ఇప్పుడు ఇంకొక ట్రైల్ వేయాలి. ఇప్పుడు అలాంటి ట్రైల్ వేయాలి. లెటర్ వాల్యూస్ అని యాడ్ చేసి చూద్దాం. 5 1 18 20 8 ఈ నెంబర్స్ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. 5 + 1 6, 6 + 18 24, 24 + 20 44, 44 + 8 52. కానీ మనకి ఇవ్వబడింది ఎంత? 40. సో మన లాజిక్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకొకలా ట్రై చేద్దాం. ఈ ట్రైల్ కూడా ఫెయిల్ అయింది కాబట్టి దీనికి కూడా ఒకసారి ప్లేస్ వాల్యూస్ రాద్దాం. ఇదే రకంగానే మనకు హెల్ప్ చేస్తుందేమో. A1 F6 R18 I9 C3 A1. సాధారణంగా మనం ఫస్ట్ ఇది ఇవ్వబడింది కాబట్టి దీంతోనే రిలేట్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే చేయాల్సిన పని లేదు. రిలేట్ చేయగలిగే ఆన్సర్ వచ్చేస్తే దట్స్ ఎ గుడ్ థింగ్. రాకపోతే మనం దీన్ని కూడా హింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సేమ్ లాజిక్ 2 చోట్ల ఉంటుంది కదా. వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఆఫ్రికా, ఇన్ ద వర్డ్ ఆఫ్రికా. సో ఆఫ్రికా నుంచి 1 రావాలి అంటే ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి? ఇది ఒకటి స్ట్రైక్ అయింది నాకు. వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఏ అంటే 1, లాస్ట్లో ఉన్నది ఏ అంటే 1. ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ 1, లాస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ 1. ఐ విల్ ట్రై టు మల్టిప్లై దీస్ 2. అలాగే ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ 5, లాస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ 8. ఆ 2 మల్టిప్లై చేస్తాయి. 5 into 8 ఏమో 40 అయింది. 1 into 1 1. In the same way, let's apply the same logic here. సో అలాంటి లాజిక్ మనం దీనికి అప్లై చేయగలిగితే R అంటే 18,
R is 18. So my answer should be product of these two, which gives us 324. I'm sorry, guys. Sorry, I'm really sorry. Yes, that brings me to the next question of ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. Try working on this question once. Let's work on this once. So bright is coded as some word which can't be pronounced. Run is coded as some other word. So we need to find the code for the word marker. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈస్తో చేయగలుగుతాం. ఎందుకని ప్రతి చోట కంటే ఇందాక మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్లో ఒక వర్డ్ నెంబర్గా కోడ్ చేయబడింది. ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్న క్వశ్చన్స్లో వర్డ్ గానే కోడ్ చేయబడింది. ఓకే, సో ఇలా ఇచ్చిన క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ లెటర్ని ఫస్ట్ లెటర్తో, సెకండ్ లెటర్ని సెకండ్ లెటర్తో, థర్డ్ లెటర్ని థర్డ్ లెటర్తో ఇలా రిలేట్ చేయడానికి ట్రై చేద్దాం. I want you guys to write your answer in the comment section once you get the answer. First letter B plus 1 C, R plus 2 T, I plus 3 L, G plus 4 K, H plus 5 M, T plus 6 Z. So first letter ki plus 1, second letter ki plus 2, third letter ki plus 3, fourth letter ki plus 4 and so on. అలా ఇప్పుడు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. R plus 1, U plus 2, N plus 3 వర్కౌట్ అయ్యింది. అలా ఇప్పుడు మనం థర్డ్ వర్డ్ దీనికి సేమ్ లాజిక్ వర్క్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ప్లస్ 1 N, సెకండ్ లెటర్ ప్లస్ 2 C, third letter plus 3 it's U, fourth letter plus 4 it's O, E plus 5 J, R plus 6 X. That's how it works. I would like to give another question of now you guys are expected to solve this. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇందాక మనం సాల్వ్ చేసిన క్వశ్చన్లో ఫస్ట్ లెటర్ని ఫస్ట్ లెటర్తో రిలేట్ చేసాం, సెకండ్ లెటర్ని సెకండ్ లెటర్తో రిలేట్ చేసాం, థర్డ్ లెటర్ ఈస్ కనెక్టెడ్ టు ద థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఈస్ కనెక్టెడ్ టు ద ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఈస్ కనెక్టెడ్ టు ద ఫిఫ్త్ వన్, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ కనెక్టెడ్ టు ద లాస్ట్ వన్. Let us try to apply the same thing here. O is connected to F, N is connected to O, it didn't work. N plus 1 O బానే ఉంది, O కి F కి కనెక్షన్ కుదరట్లేదు.
E and P, we failed somewhere to relate these two as well. Now let us try to relate these two letters once. E and F, N and O, O and P. This is really simple. It's really easy. Now, let us try to apply the same kind of logic here. ఇక్కడ వర్కౌట్ అవుతుందో లేదో ఒకసారి మనం ట్రై చేద్దాం. T plus 1 U, sorry, H plus 1 I, G plus 1 H, I plus 1 J, E plus 1 F. In the same way, here, E plus 1 F, E plus 1 F, R plus 1 S, H plus 1 I, T plus 1 U. So this will be your answer. And then next to this, so new batches for Safalya. There is a wonderful program exclusively for bank mains. చాలా మంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ ని క్లియర్ చేసి మెయిన్స్ లో ప్రాపర్ గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. సో మెయిన్స్ కి అదే లెవెల్ కి తగ్గకుండా మెయిన్స్ లెవెల్ ఆర్ అబవ్ మెయిన్స్ ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఫీచర్స్ ఏంటంటే ప్రతిరోజు మెయిన్స్ లెవెల్లో క్లాసెస్ జరుగుతాయి. మెయిన్స్ పేపర్ ఎలా ఉంటుందో అదే లెవెల్లో క్వశ్చన్స్ తయారు చేసి అదే లెవెల్లో క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. క్లియర్? మెయిన్స్ లెవెల్ కానీ మెయిన్స్ కన్నా ఒక స్టెప్ పైన కానీ. అండ్ కొత్త ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్ ఎలా ఆలోచించాలి, తక్కువ టైంలో ఎలా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, స్ట్రాటజీస్ కూడా డిస్కస్ చేయబడతాయి. అలాంగ్ విత్ దట్ డైలీ టెస్ట్, ప్రతిరోజు ఎగ్జామ్ లెవెల్లో కానీ దాని నెక్స్ట్ లెవెల్లో కానీ టెస్టులు జరుగుతాయి అండ్ ఎక్స్ప్లెనేషన్స్ జరుగుతాయి. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్విజెస్. సో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్విజెస్ అనేది మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఒక టాపిక్లో ఎవరైనా స్టూడెంట్ ల్యాగ్ అవుతుంటే నేను అన్నీ చేయగలను, ఏదో ఒక టాపిక్లో మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ కనుక స్టూడెంట్కి ఉంటే దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దట్ పర్టికులర్ స్టూడెంట్. క్లియర్? ఆ టాపిక్లో ప్రాక్టీస్ చేయడానికి వీలైనన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్ 10,000 is the fee. Actual fee being 16,000, which is present on the screen. Discount తర్వాత 10,000. And then in addition to this, we have another 20% off. 20% added discount on this price. So the final price will be 8,000. And this 8,000, this price is applicable till 30th of November. This is valid till 30th of November. You guys can reach us on this number. There is a site. You can download the app as well. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కాల్ చేసి అడగండి. ఫీల్ ఫ్రీ టు కాల్ us. నౌ సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఒక స్థాయి క్వశ్చన్స్. ఇప్పుడు దానిని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఐ వాంట్ యూ గైస్ టు థింక్ ఆన్ దిస్ క్వశ్చన్ వన్స్. దిస్ టైమ్ ఇలాంటి ప్యాటర్న్ బ్యాంక్ పిఓ మెయిన్స్ లో ఇవ్వడం 2017, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2017 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో కోడింగ్ అండ్ డీకోడింగ్ టిల్ దెన్ 2015 వరకు 2016 వరకు ఇప్పటి వరకు మనం ఎలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసాం అలా ఉండేది. అండ్ దెన్ ఒక వర్డ్కి కోడ్, ఒక నెంబర్, ఒక లెటర్, ఒక సింబల్ ఇలా ఇవ్వడం స్టార్ట్ చేశాడు. స్టిల్ we need to find the similarity among these things. You need to find a valid logic which fits here. ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే, ఆ లాజిక్ మనం తెలుసుకోగలిగితే మనం త్వరగా ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, సో దట్ షుడ్ బి a valid logic. Now I would like to give you a hint. I would like to guide you here. First word may not be coded as the first set. దానికి కోడ్ ఇది అవ్వాల్సిన పని లేదు. ముంబైకి కోడ్ ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతుంది తప్ప ఫస్ట్ వర్డ్కి ఫస్ట్దే కోడ్ అవ్వాల్సిన పని అయితే లేదు. సో we need to identify the similarity, we need to observe the pattern, we need to identify the similarity among these things to get our answer. దీనిని ఎలా సాల్వ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఏదో ఒక వర్డ్, ర్యాండమ్గా ఒక వర్డ్ తీసుకుందాం. లెట్స్ సే ఫర్ ఇన్స్టెన్స్ ముంబై. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మనకి ప్రతి లెటర్ ప్లేస్ వాల్యూ తెలియాలి, ప్రతి లెటర్ ప్రాపర్టీ తెలియాలి. అంటే అది వవల్ లెటరా, కాన్సనెంటా,
ఆ లెటర్ ప్లేస్ వాల్యూ ఎంత, దానికి ఆపోజిట్ లెటర్ ఏంటి, క్లియర్, ఆ లెటర్ని 2తో మల్టిప్లై చేస్తే అంత వస్తుంది, అండ్ దాని దగ్గరలో ఉన్న వవల్ లెటర్స్ ఏంటి, దాని నెక్స్ట్ కాన్సనెంట్ ఏంటి. సో వీ నీడ్ టు థింక్ ఇన్ ఆల్ పాసిబుల్ డైరెక్షన్స్ టు గెట్ అవర్ ఆన్సర్. నవ్ ముంబై, దీనికి కోడ్ నేను ఇది అనుకుంటున్నాను. ట్రైల్ వేయాలి అంటే ఒక దాంతో రిలేట్ చేయడానికి ట్రై చేస్తాం. వర్కౌట్ అయితే సేమ్ లాజిక్ ఈ వర్డ్కి ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒక సెట్కి కనెక్ట్ అయిందో లేదో చెక్ చేస్తాం. ఓకే, సో ప్రతి చోట సేమ్ లాజిక్ ఉంటుంది, మొదటి నుంచి చివరి వరకు అదే లాజిక్ ఫాలో అవ్వాలి. ఈ వర్డ్కి ఒక లాజిక్, ఈ వర్డ్కి ఇంకో లాజిక్, దీనికి వేరే మూడో లాజిక్ ఏదో అలా అయితే ఉండదు. దట్ విల్ బి అ వ్యాలిడ్ లాజిక్. ఆ సిమిలారిటీ కానీ ప్యాటర్న్ కానీ లాజిక్ కానీ మనం ఎంత తొందరగా ఫైండ్ అవుట్ చేయగలిగితే క్వశ్చన్ని మనం అంత తొందరగా సాల్వ్ చేయగలుగుతాం. సో ముంబై ఈజ్ స్క్వేర్డ్ యాజ్ $22 అనుకుంటున్నాం, అవునా కాదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ ద సింబల్ ఐ వాంట్ యూ గైస్ టు ఫోకస్ ఆన్ ఐదర్ ద నెంబర్ ఆర్ ద లెటర్. అయితే మనం నెంబర్ మీద కానీ లెటర్ మీద కానీ ఫోకస్ చేస్తే మనం దానిని త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. అంటే రిలేట్ చేయడానికి వే ఈజీ అవుతుంది. ఫైన్. సో ముంబై, ప్రతి లెటర్ని నేను దీంతో రిలేట్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని యాడ్ చేస్తున్నా. ఎం అంటే 13, ఐ అంటే 9, సమ్ ఆఫ్ దీస్ టు 22. వండర్ఫుల్, దీనికి బాగా ఫిట్ అయింది. ఇదే లాజిక్ వేరే చోట వర్క్ అవుతుందో లేదో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇంకో వర్డ్ ఏదో తీసుకుందాం. లెట్ మీ పిక్ దిస్ వర్డ్ అప్ నౌ. వైజాగ్. ఫస్ట్ లెటర్ అంటే 22, లాస్ట్ లెటర్ అంటే 7. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ యాడ్ చేసినట్టే ఇక్కడ కూడా మనం ఫస్ట్ లాస్ట్ యాడ్ చేసి చూద్దాం. 22 + 7 29, విచ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ దీస్ థింగ్స్. ఎక్కడో దగ్గర ఉండాలి కదా, లేదు అంటే ఈ లాజిక్ వర్కౌట్ అవ్వట్లేదు. ఫైన్. ఇంకొక లాజిక్ ట్రై చేయడానికి, ఇంకొక లాజిక్ ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. $22G. సెకండ్ లెటర్ +1, సెకండ్ లెటర్ +1 బాగుంది. ఒకవేళ ఇది కనుక వర్కౌట్ అవ్వాలంటే H + 1 9. H అంటే 8 కదా, 8 + 1 9 అంటే చెన్నై బదులు 9 ఉండాలి ఎక్కడో ఒక దగ్గర, కానీ 9 ఎక్కడ ఇవ్వబడలేదు. సో మై లాజిక్ ప్రూవెన్ రాంగ్, ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ దెన్ ఒక పని చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ $22G, నా ఐడ్ లైక్ టు గో విత్ 26Z. వీటిని రిలేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ లెటర్ ఇంటూ 2, ఎం అంటే 13, 13 × 2 26. ఫైన్. నెక్స్ట్ దిస్ బాగానే ఉంది ఇంతవరకు. ఇదే లాజిక్ దీనికి కూడా వర్క్ అవ్వాలి కదా. ఫస్ట్ లెటర్ ఇంటూ 2, సి అంటే 3, 3 × 2 6, కే అంటే 11, 11 × 2 22, వి అంటే 22, 22 × 2 44. సో ఈ లాజిక్ ప్రతి చోట వర్కౌట్ అయింది. ప్రతి చోట ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూని కన్సిడర్ చేసి దానిని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ నెంబర్స్ వస్తున్నాయి. ఎస్ అంటే 19 కాబట్టి 19 × 2 38, 2 38s ఉండాలి. సచిన్కి ఒక 38, సెహ్వాగ్కి ఒక 38. ద్రవిడ్ ఫస్ట్ లెటర్ 4 కాబట్టి ఇట్ హ్యాస్ టు బి 8. గంగూలీ G7, 7 × 2 14 వర్క్ అయింది. అలాగే క్రికెట్ C3, 3 × 2 6. మళ్ళీ సి, ఇంకొక సి ఉంది 3, 3 × 2 6 అంటే ఈ రెండిట్లో ఏదో ఒక 6 ఏదో ఒక వర్డ్కి అవుతుంది. H8 × 2 16, T20 × 2 40. సో ప్రతి చోట వర్కౌట్ అయ్యింది కాబట్టి ఈ లాజిక్ మనం ఇప్పుడు కంక్లూడ్ చేయొచ్చు కరెక్ట్ అని. గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఎలా వచ్చింది? ఫస్ట్ లెటర్ ఇంటూ 2. మనం కొన్ని సెట్స్, కొన్ని క్వశ్చన్స్ ఇలాంటివి సాల్వ్ చేయడం మనకు అలవాటు అయ్యే వరకు, లెట్స్ సే 12 to 15 అలవాటు అయ్యే వరకు వచ్చిన లాజిక్ని ఇలా పక్కన రాసుకుంటే మనం కన్ఫ్యూజన్ లేకుండా సాల్వ్ చేయగలుగుతాం. క్లియర్? 1-2 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే వచ్చేసేది కాదు ఇది. యు గైస్ నీడ్ టు ప్రాక్టీస్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ యూ కెన్. వీలైనన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తే అంత త్వరగా మనం ఆన్సర్స్ సాల్వ్ చేయగలుగుతాం, లాజిక్స్ ఐడెంటిఫై చేయగలుగుతాం. వన్స్ లాజిక్ ఐడెంటిఫై చేస్తే క్వశ్చన్ అయిపోయినట్టే. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అలాంగ్ విత్ దట్ సాల్వ్ అయిపోయిన లాజిక్ మనకి గుర్తుండాలి. ఇనీషియల్ స్టేజెస్లో మొదటి 4-5 క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు మనకు అది గుర్తుండకపోవచ్చు. 6th క్వశ్చన్ నుంచి నీ బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి అని. ఇన్ ద సేమ్ వే
నేను ఇందాక మీకు చెప్పింది కూడా అదే, 12 to 15 ఐడియల్. 12 to 15 సెట్స్ ఇలాంటివి మనం సాల్వ్ చేసి ఆన్సర్స్ పక్కన రాసుకుంటే, లాజిక్స్ పక్కన రాసుకుంటే 16th క్వశ్చన్ నుంచి నువ్వు లాజిక్ కోసం పక్కన రాయాల్సిన పని లేదు. సారీ, ఖచ్చితంగా నువ్వు సాల్వ్ చేసావు అంటే నీ బ్రెయిన్ దాన్ని గుర్తుపెట్టేసుకోగలుగుతుంది. ఫైన్. సో ఫస్ట్ లెటర్ ఇంటూ 2 is the number. Now let us try to focus on the letter. ఇది కూడా అదే అనుకుందాం. 26 అంటే జెడ్ కదా. ఒకవేళ అలా అవ్వాలంటే మరి 22 అంటే జీ కాదు కదా, 44 అంటే జెడ్ కాదు కదా, 6 అంటే జెడ్ కాదు కదా. ఓకే, సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు దీనిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? లెటర్ని నేను 2 రకాలుగా ఫైండ్ అవుట్ చేయగలుగుతా. ఒకటి, ఇప్పుడు నాకు ముంబై కోడ్ ఇదని తెలిసిపోయింది కదా, ప్రతి లెటర్ని దాంతో రిలేట్ చేయడానికి ట్రై చేస్తా, ప్రతి నెంబర్ని దాంతో రిలేట్ చేయడానికి ట్రై చేస్తా. ఇన్ అడిషన్ టు దిస్, ఐ వాంట్ యూ గైస్ టు లెర్న్ దిస్ వన్ యాజ్ వెల్. ఇక్కడ ఒక జెడ్ ఉంది, ఇక్కడ ఒక జెడ్ ఉంది, ఇక్కడ ఒక జెడ్ ఉంది కదా. వీటిలో 26 స్టార్ జెడ్ ముంబై కోడ్ అని నాకు తెలుసు. 44 హ్యాష్ట్యాగ్ జెడ్ దేనికి కోడ్? 44 హ్యాష్ట్యాగ్ జెడ్. 44 ఉంది కాబట్టి వీతో స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ లెటర్ ఇంటూ 2 కదా అది. సో వైజాగ్, అంతేనా? అలాగే ఇంకొక జెడ్ ఉంది కదా, అది 6 ఎక్స్క్లమేటరీ జెడ్. ఇది దేనికి కోడ్? ఇది చెన్నైకి కోడ్. సో ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది. సో ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ 3 వర్డ్స్ లోనూ ఏది సిమిలర్ గా ఉందో అబ్జర్వ్ చేస్తే చాలు. నేను మూడిట్లోనే ఏదో ఒక సిమిలారిటీ ఉండడం వల్లే కదా 3 చోట్ల సేమ్ లెటర్ వచ్చింది. ఆ సిమిలారిటీని మనం ఐడెంటిఫై చేయగలిగాం అనుకోండి, మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా, లాజిక్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా. సో ఇప్పుడు ఆ సిమిలారిటీ ఏంటి అబ్జర్వ్ చేయగలిగితే, ఇటు నుంచి సెకండ్ లెటర్ ఏ, ఇటు నుంచి సెకండ్ లెటర్ ఏ, దీంట్లో ఇటు నుంచి సెకండ్ లెటర్ ఏ. ఫైన్. సో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏ అయితే జెడ్ ఇచ్చాడు. ఏకి జెడ్, ఏకి జెడ్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఏ అండ్ జెడ్ ఆర్ ఆపోజిట్ లెటర్స్. ఇందాక మనం డిస్కస్ చేసాం. ఏ అండ్ జెడ్ ఆర్ ఆపోజిట్ లెటర్స్. నౌ ఇన్ ద సేమ్ వే ఈ లాజిక్ ప్రతి చోట వర్క్ అవ్వాలి కదా. కోల్కతా, లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ టీ, టీకి ఆపోజిట్ లెటర్ ఏంటి? జి. సచిన్, ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్. సచిన్ అనేది 38 తో స్టార్ట్ అవ్వాలి, 38 తో స్టార్ట్ అవుతూ లెటర్ ఏమో ఆర్ అవ్వాలి. ఇది సచిన్కి కోడ్. ఇంకొక 38 ఉంది, అది ఖచ్చితంగా సెహవాగ్కి కోడ్. సో ఏ వర్డ్కి ఏది కోడ్ అనేది ఇప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. మనం అది ఇప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఇందాక ఉన్నంత శ్రమ మనకి ఇప్పుడు లేదు. దట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ గైస్. సో ఇప్పుడు మనకి నెంబర్ ఎలా కోడ్ అయింది, లెటర్ ఎలా కోడ్ అయింది అనే విషయం తెలిసింది. ఈ లెటర్ కోడ్ అనేది ప్రతి చోట వర్కౌట్ అయ్యిందా లేదా, ప్రతి వర్డ్ మనం చెక్ చేయాలి, వీలైన వర్డ్స్ మనం చెక్ చేయాలి. అండ్ దెన్ ఈ రెండు అయ్యాక అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సింబల్ ఎలా వచ్చింది అని. సింబల్ కోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి గైస్ లెట్ మీ ఎరేజ్ దిస్. సింబల్ ఎలా కోడ్ అయిందో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్, నెంబర్ ఎలా వచ్చింది? ఫస్ట్ లెటర్ ని 2 తో మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్. లెటర్ ఎలా వచ్చింది? లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ కి ఆపోజిట్ లెటర్. ఇప్పుడు సింబల్ అనేది క్యాలిక్యులేషన్ తో రిలేటెడ్ కాదు, అది కేవలం అబ్జర్వేషన్ తో రిలేటెడ్. సో సింబల్స్ ఎలా కోడ్ అయ్యాయి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి బెస్ట్ వే, అసలు ఎన్ని సింబల్స్ ఉన్నాయో అన్ని సింబల్స్ ని ఓ దగ్గర రాద్దాం. మొహమాట పడకుండా ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని సింబల్స్ రాయండి. దిస్ విల్ డెఫినెట్లీ మేక్ యువర్ వర్క్ రియల్లీ వెరీ ఈజీ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్ టు సాల్వ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ కైండ్. సో వీఆర్ గివెన్ 5 సింబల్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు when you run across these 5, they are the only 5 symbols which we got. సో ఈ 5 కాకుండా వేరే ఏదైనా సింబల్ ఉందా? డిడ్ ఐ మిస్ ఎనీథింగ్? మీరు కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. ఈ 5 సింబల్సే ఉన్నాయి కాబట్టి ఈ 5 సింబల్స్ ని ఇప్పుడు మనం వర్డ్స్ తో రిలేట్ చేసి ఏ లాజిక్ తో ఈ సింబల్ గా ఇచ్చాడు అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఎక్కువ సార్లు నీకు కనిపించిన సింబల్ ఏంటి.
ఏ సింబల్ నీకు ఎక్కువ సార్లు కనిపించింది? నువ్వు ఎక్కువ సార్లు నోటీస్ చేసింది ఏంటి ఇక్కడ? @ 1 2 3 4 5 6. సో ఇదే అనుకుంటున్నాను నేను. ఎక్కువ సార్లు @ కనపడింది. సో గా కోడ్ చేయబడిన వర్డ్స్ అన్ని నేను ఇక్కడ రాసుకుంటాను. ఓకే, సో దట్ నేను సిమిలారిటీ ఏదైనా ఉండుంటే అది ఐడెంటిఫై చేయడానికి నాకు అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్కువ వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయనుకోండి, ప్యాటర్న్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా. ఓకే, ఒకటే ఉంటే ఫైండ్ అవుట్ చేయలేం, రెండే ఉంటే ఫైండ్ అవుట్ చేయడానికి కష్టం అవ్వచ్చు, 3 ఉంటే కొంచెం తొందరగా చేయగలుగుతాం, ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్గా చేయగలుగుతాం. కాబట్టి ఎక్కువ సార్లు రిపీట్ అయిన సింబల్ మీద మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం, అది @ సో @14 O ఇది ఏ వర్డ్కి కోడ్? 14 ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ ఇంటూ 2 కదా, 7తో స్టార్ట్ అవ్వాలి, దొరికేసింది. ఫైన్. నెక్స్ట్ దిస్ మళ్ళీ @ 8 at R. 8 అన్నాడు కాబట్టి Dతో స్టార్ట్ అవ్వాలి, సో ఇది ద్రావిడ్. నెక్స్ట్ 38 @ R. 38 కాబట్టి సచిన్ కానీ సెహ్వాగ్ కానీ. R ఉంది కాబట్టి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఆపోజిట్ లెటర్ అవ్వాలి, అంటే అది సచిన్. అండ్ దెన్ 36 @ M. 36తో స్టార్ట్ అయ్యింది కాబట్టి ఆర్తో స్టార్ట్ అవ్వాలి. సో వీటన్నిటిలోనే ఏ సిమిలారిటీ ఉంది? సెకండ్ లెటర్ ఏ, కానీ అది ఇక్కడ కాదు కదా. ఓకే, సో ఇప్పుడు ఇంకొకలా ఆలోచిద్దాం. సెకండ్ లెటర్ ఏ అనేది 3 చోట్ల వర్కౌట్ అయినప్పుడు 4వ చోట కూడా వర్కౌట్ అవ్వాల్సింది మిస్ అయింది కాబట్టి అదే డైరెక్షన్ లో ఇంకొంచెం ముందుకెళ్దాం. లెట్ us dig something deeper. అబ్జర్వ్ దిస్ వన్ వన్స్. ఇటు నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి మనం చూస్తే నాకు కనపడిన ఫస్ట్ వవల్ లెటర్ ఏ. ఇప్పుడు ఏని నేను సెకండ్ లెటర్ గా గుర్తించకుండా ఫస్ట్ వవల్ లెటర్ గా కన్సిడర్ చేస్తున్నాను మన కన్వీనియన్స్ కోసం. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూస్తే ఫస్ట్ కనిపించిన వవల్ లెటర్ ఏ, లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూస్తే ఫస్ట్ వవల్ లెటర్ ఏ, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ వవల్ లెటర్ ఏ. అదే సిమిలారిటీ ఇక్కడ కూడా ఉంది. సో ప్రతి చోట ఇదే జరిగింది కాబట్టి ఇది లాజిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇంకొక 2 ఉన్నాయి. ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేసిన లాజిక్ ఈ 2 చోట్ల వర్క్ అవుతుందో లేదో చేసి చూద్దాం ఒకసారి. 2 ఉంది కాబట్టి ఏతో స్టార్ట్ అవ్వాలి నా ఆన్సర్. అమితాబ్, ఆమిర్. 2 2తోనే కదా స్టార్ట్ అయ్యాయి. ఫైన్. సో ఈ 2 ఇంకా నేను ఆరవయ్యా అనేది ఇప్పుడు పట్టించుకోవాల్సిన పని లేదు, నాకు వర్డ్స్ తెలిసిపోయాయి కాబట్టి. ఇవి దేంతో స్టార్ట్ అయ్యాయి? ఏతో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ వవల్ లెటర్ ఏ, ఫస్ట్ లెటర్ అదే కదా ఫస్ట్ వవల్ లెటర్. సో ప్రతి చోట నా లాజిక్ వర్క్ అయ్యింది. ఇప్పుడు నేను ఎక్స్క్లమేటరీ కోడ్ చేయబడిన వర్డ్స్ రాసుకోవడానికి ట్రై చేస్తా. అసలు ఎక్స్క్లమేటరీ ఎన్ని చోట్ల ఉంది? 38 6 2 చోట్ల ఉంది. సారీ, ఇక్కడ కూడా ఉంది, 3 టైమ్స్ ఉంది. హ్యాష్ ట్యాగ్ ఎన్ని చోట్ల ఉంది? 1 2 3, అది 3 టైమ్సే ఉంది. సో ఇప్పుడు నేను రెండిట్లో ఏది కన్సిడర్ చేసినా ఒకటే, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఒకవేళ హ్యాష్ ట్యాగ్ 4 సార్లు ఉంటే అది తీసుకునేవాడిని, ఏది ఎక్కువ సార్లు ఉంటే అది తీసుకుంటాం కదా, అదే కదా మనం ఇందాక డిస్కస్ చేసిన లాజిక్. సో ఇప్పుడు let us go with this exclamatory. So 1 2 3 4 times ఉంది. So this is an added advantage now. 6 exclamatory Z. 6 తో స్టార్ట్ అవ్వాలి అంటే C తో స్టార్ట్ అవ్వాలి, చెన్నై. సో ఇప్పుడు నేను బ్రెయిన్ లో ఒక లాజిక్ తో ముందుకెళ్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ వవల్ లెటర్ ఈ అయితే ఎక్స్క్లమేటరీ. ఇక్కడ మనం ఏదైతే లాజిక్ ఐడెంటిఫై చేసామో అది ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. సేమ్ లాజిక్ అవ్వాలి కదా మరి. సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ వవల్ లెటర్ ఈ అయినప్పుడల్లా ఎక్స్క్లమేటరీ ఉండాలి. 38 Z. ఈ సందర్భంలో అది జరిగిందా జరగలేదా? 38 తో స్టార్ట్ అవ్వాలి అంటే ఎస్ తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏ అవ్వాలి. సో ఇది సెహ్వాగిక్ కోడ్. ఫైన్. సో సెహ్వాగ్ లో లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ వవల్ లెటర్ ఈనా కాదా? ఎస్, ఇట్స్ ఈ. వర్క్ అయింది. సేమ్ థింగ్ should be done even here. 40 exclamatory R. So my answer should start with T. T తో స్టార్ట్ అయిన వర్డ్ ఏంటి? టెన్నిస్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ కనపడిన వవల్ లెటర్ ఈ. వర్క్ అయింది విత్ 100% యాక్యురసీ. సో ఈ లాజిక్ వర్క్ అయింది. ఇన్ అడిషన్ టు దిస్ 5 ఉన్నాయి కదా, వవల్ లెటర్స్ కూడా 5 వవల్ లెటర్స్ కదా, అంటే ఒక్కొక్క వవల్ లెటర్ కి ఒక్కొక్క సింబల్ ఇచ్చాడు. ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? సో this is how we solve questions from this topic.
సో ఇప్పుడు మనకి దీంట్లో నెంబర్ ఎలా వచ్చిందో తెలిసింది, లెటర్ ఎలా వచ్చిందో తెలిసింది, సింబల్ ఎలా కోడ్ అయ్యిందో కూడా తెలిసింది. సో మూడింటికి మనం ప్రాపర్ లాజిక్ తో రిలేట్ చేయగలిగాం కాబట్టి మనం వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇంతకీ మనం ఎంతవరకు చేసింది లాజిక్ ఫైండ్ అవుట్ చేయడం మాత్రమే. ఇప్పుడు మనం చేయాల్సింది క్వశ్చన్ సాల్వ్ చేయడం. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి దే ఆర్ ద త్రీ క్వశ్చన్స్ నౌ with the logic that we discussed till now. I want you guys to put it on the paper. I want you guys to solve these three questions and post your answers in the comment section. ఈ మూడు క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, ఆన్సర్స్ కామెంట్ సెక్షన్ లో రాయండి. సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ ఫస్ట్ లెసన్. అండ్ విత్ దిస్ I would like to conclude the session today. I'm really happy guys for your active participation in the class. And then in the next lesson, we will discuss another topic, another important topic. Let me conclude the session guys. Thank you so much. Have a great day. See you all soon again. Thank you so much guys.